పూర్వం మన వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదట ఎక్కడ మొదలైందో తెలుసా? ప్రస్తుతం కంపాలెం అని పిలువబడే గ్రామంలో కాపాలికులు అనేవారు నివసించేవారు. కాలక్రమేణా కలపాటి అని ఇంటి పేరు అయింది. అలా ఆ గ్రామం పేరు కాంపాలెం అని వచ్చింది. మొదట్లో కలపాటి అనే ఇంటి పేరు ఉన్న వాళ్లతో వెంకటగిరి జాతర మొదలైంది. వారు మాత్రమే జరుపుకునేవారు. అందుకని ఆ కులస్తులతోనే మొదటిగా వెంకటగిరి జాతర ప్రారంభం అవుతుంది. అక్కడ ప్రజలు అంగరంగ వైభవంగా జాతర చేస్తుండగా అటువైపు సేదతీరను వెళ్తున్న రాజాగారు ఏంటి అని అడగగా అప్పుడు అక్కడ ఉన్న మంత్రి ఖాన్సావలి అప్పుడు పోలేరమ్మ తల్లి గురించి, ఆమె గొప్పతనం గురించి వివరించాడు. అప్పుడు మన రాజుగారు మన వెంకటగిరి ప్రజల కోసం, బాగోగుల కోసం రాజుగారి కోట ఈశాన్యంలో పోలేరమ్మని ప్రతిష్ఠించి ఊరంతా జాతర చేసేవారు. ప్రజలు చెప్పిన కథలు వినగా తెలిసింది ఏంటంటే వెంకటగిరి మొత్తం కలరా వ్యాధి వచ్చింది. కానీ కాంపాలెంలోకి మాత్రం ఆ అమ్మవారి దయ వల్ల ఎవరికీ ఏమీ జరగలేదు అని అప్పుడున్న ప్రజలు చెప్పుకునేవారు. అందుకని మన రాజుగారు పోలేరమ్మ తల్లిని మన వెంకటగిరిలో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం వినాయక చవితి 3వ బుధవారం జాతర నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎండోమెంట్ తీసుకుని అవే ఆచారాలతో నిర్వహిస్తున్నారు.